బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దుండిగల్లోని మల్లారెడ్డి కాలేజ్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అవును, అక్కడ అక్రమ భవనాల కూల్చివేత కొనసాగుతోంది. 2 జేసీబీలతో భవనాలను కూల్చివేత కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద విద్యార్థులను హాస్టల్ రూమ్ లో ఉంచి బిల్డింగ్స్ కూల్చివేతకు దిగినట్టుగా తెలుస్తోంది. ఇక కూల్చివేతలపై స్పందించారు ఎమ్మెల్యే మరి రాజశేఖర్. ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మొత్తం భవనానికి సంబంధించి కూల్చివేతను ప్రారంభించారు. పక్కన వాటిని మొత్తం కూల్చివేస్తున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు. అంటే ఎటువంటి కూల్చివేతలు జరుగుతున్నా ఒకసారి అర్థం చేసుకోవచ్చు పరిస్థితిని. అక్కడ ఏం జరుగుతుందో అనేది మీకు ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. జేసీబీలు ఆ బిల్డింగ్ ని కూల్చివేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో జేసీబీతో దాదాపు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 2వ అంతస్తు 3వ అంతస్తు అక్కడ వరకు వెళ్ళిందంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో కూల్చివేతలు జరుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ రెండో అంతస్తుకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ బిల్డింగ్ కూల్చివేతలను స్టార్ట్ చేస్తుంది రేవంత్ సర్కార్. కూల్చివేతలపై స్పందించారు ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. తాను ఎలాంటి భూమి కబ్జా చేయలేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇది 55 ఎకరాల భూమి 1994-95లో కొనుగోలు చేశారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన 25-26 సంవత్సరాల నుంచి కాలేజీ నడుస్తోంది. అప్పటి నుంచి ఏ అధికారి నోటీసు కూడా ఇవ్వలేదు. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు అన్ని పర్మిషన్స్ తీసుకున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. ఆయన కాలేజీ కట్టుకోవచ్చని ఆర్డీఓ కూడా అనుమతి ఇచ్చారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. హెచ్ఎండిఏలోకి వచ్చాక రెగ్యులరైజేషన్ చేసుకున్నాం, అందుకోసం 90 లక్షలు కట్టామంటూ కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆ కేసు సుప్రీంకోర్టు పెండింగ్ లో ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారు మరి రాజశేఖర్ రెడ్డి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఒక్క నిమిషం అండి. కబ్జా ఎవరికి గురి చేయలేదు. ఇక్కడ ఇది సుమారు 55 ఎకరాల ల్యాండ్ 94-95లో పర్చేస్ చేసుకున్న భూమి. ఇక్కడ దీంట్లో నుంచే మా జాగా నుంచే 15 ఎకరాలు రింగ్ రోడ్లో కూడా వెళ్ళింది. మిగతా దాంట్లో మేము కాలేజీలు కట్టుకున్నాం. ఈ కాలేజీలు కట్టుకున్న కొంచెం జాగాల మాకేంది అంటే షికమ్ ల్యాండ్ అంటారు. ఏదైతే ఎఫ్టీఎల్ ట్యాంక్ ఫుల్ అయినప్పుడు మా పట్టా భూములకు కూడా నీళ్ళు వచ్చేదాన్ని షికమ్ ల్యాండ్ అంటారు. అవి మేము మొత్తం కూడా పార్కింగ్కి దానికి వినియోగించుకుంటున్నాం. మా బిల్డింగ్లు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో రావు. అటువంటి బిల్డింగ్స్ పైన ఇవాళ ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 25-26 సంవత్సరాల నుంచి ఈ యొక్క కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కలెక్టర్ కానీ ఒక మున్సిపల్ అధికారి కానీ ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదు. ఇవి రెగ్యులరైజేషన్ అంటే అప్పుడు మున్సిపల్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ పర్మిషన్లు తీసుకున్నాం. ఆర్డీఓ గారు కూడా ఇక్కడ కట్టుకోవచ్చు అని ఆయన సర్టిఫై చేసింది ఉంది. తర్వాత ఇవన్నీ కాదు, హెచ్ఎండిలో జాయిన్ అయింది కాబట్టి ఈ ఏరియా మొత్తం దీన్ని రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా వాళ్ళు సూచించినప్పుడు 2015లోనే రెగ్యులరైజేషన్ కోసం సుమారు 90 లక్షల రూపాయలు కూడా ఈ యొక్క సంస్థ ద్వారా కట్టినాం. అది సుప్రీంకోర్టులో కూడా ఆగి ఉంది, ప్రిజుడైజ్ ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇవన్నీ రెగ్యులరైజ్ చేయడానికి వాళ్ళు కొన్ని మార్గదర్శకాలు అప్పుడు ఉన్న స్టేట్ గవర్నమెంట్ని అడగడం జరిగింది. వాళ్ళు సబ్మిట్ చేయాలా. ఇంకోటి సుప్రీంకోర్టులో అలానే ఆ ఫైల్ ఉంది. ఆ ఫైల్ వస్తే మాది రెగ్యులరైజ్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఒకటి ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఇది కంప్లీట్గా మా పట్టా భూమి. ఇందులో ఎటువంటి గవర్నమెంట్ భూమిలో మేము చొచ్చుకెళ్ళింది లేదు. ఇది కంప్లీట్గా మాకు కొనుక్కున్న పట్టా ప్రకారంగా ఉన్న భూమి కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకోవాలా. కాదంటే 1-2 మీరు అన్నట్టు ఒక చిన్న డీవియేషన్స్ ఉండొచ్చు. దాన్ని కూడా మేము రెగ్యులరైజేషన్ కోసం అప్పుడే ఫీజు కట్టి కూడా పెట్టినాం కాబట్టి ఇది సుప్రీంకోర్టులో అలాగే ఉంది. సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తే వస్తుంది. ఇంకా ముఖ్యంగా ఇవాళ నోటీస్ ఇచ్చిండ్రు ఒక వారం కింద. ఏమని, మీ బిల్డింగ్స్ ఇదే మీరు చెప్పినట్టు ఇట్లా చెరువులో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు ఏమంటారు దీనికోసం అంటే దానికి ఆ నోటీస్ సమాధానం కూడా ఇచ్చినాం. కనీసం మాకు ఒక టైం ఇవ్వకుండా, ఏ రకమైన టైం ఇవ్వకుండా షోకాస్ నోటీస్ ఇచ్చి ఫలానా 15 రోజులలో మేము కూలగొడతాం, ఏదైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారంగా కూడా 15 రోజుల టైం ఇవ్వాలా అనేది కూడా పక్కకు పెట్టి ఇమీడియట్లీ కూలగొట్టడానికి ఫోన్. ఇప్పుడు మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఒక మాట కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి, కొంచెం టైం, మేము కోర్టు ద్వారా మీకు సమాధానం చెప్తామంటే అడిషనల్గా 4 జేసీబీలను ఇంకెక్కువ పంపించి ఎక్కువ పోలీస్ ఫోర్స్ని పిలిపించి ఆ రూఫులు కొట్టే యంత్రాలను కూడా వాటిని ఏమంటారు డ్రిల్లింగ్ మిషన్స్ని కూడా అడిషనల్గా
ముందు పొద్దున ఒకటి ఉంటే ఇప్పుడు 4 డ్రిల్లింగ్ యంత్రాలు కూడా తెప్పించి మరీ కొట్టిస్తున్నారు. అది కూడా జడ్జి గారు ఇవాళ ఆదేశించారు కూడా, మీరు మండేకి ఇది నేను పోస్ట్ చేస్తున్నా, అప్పటి వరకు ఆగండి అని స్టాండింగ్ కౌన్సిల్ కూడా వాళ్ళు ఆదేశాలు ఇచ్చినాక కూడా వాళ్ళు ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నారంటే ఎంత కక్ష కట్టి ముందుకు పోతుండ్రో మీరు దయచేసి అర్థం చేసుకోవాలా. ఇవాళ 26 సంవత్సరాల నుంచి లేనిది ఇవాళ కొత్తగా తీసుకొస్తుందంటే దీని వెనుక ఏం ఉద్దేశం ఉంటుందో దయచేసి మీరు ఒక మీడియా మిత్రులుగా మీరు అర్థం చేసుకోవాలా. మీరు పదే దాన్ని మీరు ఇక్కడ ఏదో డీవియేషన్ ఉంది, ఇల్లీగల్గా కట్టినాం, ల్యాండ్ మాదే, బిల్డింగ్లు కట్టినాం, దానికి ట్యాక్సులు ప్రతి సంవత్సరం ఒక 13 లక్షలు ఇక్కడ లోకల్ ట్యాక్సులు గత 10-15 ఏళ్ళ నుంచి ఆ యొక్క ట్యాక్సులు కట్టుకుంటూ వస్తున్నాం. ఎప్పటి నుంచి అయితే ఈ బిల్డింగ్లు కట్టినామో అప్పటి నుంచి కొంచెం మొత్తం ఇవాళ 13-14 లక్షలు ట్యాక్స్ కూడా దీన్ని కట్టడం జరుగుతుంది. ఇవాళ గిట్టిన బిల్డింగ్లు కూడా ఒక్కటి కూడా ఇక్కడ లేవు. కాబట్టి ఇది గమనించుకోవాలా. అంటే అప్పుడు నేను అదే చెప్తున్నా కదా, గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నది హెచ్ఎండిఏలో పరిధిలోకి వచ్చినప్పుడు రెగ్యులరైజేషన్ చేసుకోమని ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం చెప్పినప్పుడు మేము రెగ్యులరైజేషన్ కూడా చేసుకున్నాం. సో అది సుప్రీంకోర్టులో ఆ ఫైల్ ఆగింది. మీరు కూడా ఎంక్వైరీ చేసుకుంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. కాబట్టి అన్ని కాలేజీలు మనది అందరికీ ఈ ప్రకారంగా విన్నవించుకుంటున్నా ఏంటంటే ఒకటే, ఇంత కక్షపూరితంగా ఇవాళ జడ్జి గారు ఆదేశించిన మీదట కూడా స్టాండింగ్ కౌన్సిల్ గారు కమిషనర్ గారు కూడా చెప్పినాక కూడా అడిషనల్ గా మెషిన్లు పంపించిందంటే సీఎం ఆఫీస్ నుంచి జరుగుతుందా ఎక్కడ నుంచి జరుగుతుందా మీరు ఒకసారి దయచేసి ఆలోచించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. రైట్, అది ఆయన చెబుతోంది. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, సీఎం ఆఫీస్ నుంచి ఇదంతా జరుగుతోంది అంటూ కూడా మరి రాజశేఖర్ చెబుతున్న పరిస్థితి. ఇంతకీ అక్కడ అంటే కూల్చివేతలు దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నరేష్ అప్డేట్స్ అందించబోతున్నారు. నరేష్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే ఇక్కడ మిడ్చల్ మల్కాజ్గిరిలో దుండిగల్ ప్రాంతంలో మల్లారెడ్డి అల్లుడికి సంబంధించినటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి అల్లుడి యొక్క కాలేజీని అక్రమంగా నిర్మించారంటూ అధికారులు అయితే కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఉదయం పూట కూల్చివేతలు ప్రారంభించినప్పటికీ విద్యార్థులందరూ కూడా అడ్డుకోవడంతో కాసేపు ఈ కూల్చివేతలకైతే బ్రేక్ ఇచ్చారు. విద్యార్థులు ఉదయం పూట మాకుమ్మడిగా ఒకేసారి వచ్చేసి ఈ జేసీబీలు పైన కూర్చోవడం, బిల్డింగ్ ఏదైతే బిల్డింగ్ కూలగొడుతున్నారో ఆ బిల్డింగ్ పైన కూర్చున్నారు విద్యార్థులంతా కూడా. దీంతో ఒకేసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించి వేయడం జరిగింది. ఆ తర్వాత విద్యార్థులందరినీ పంపించి వేసిన తర్వాత కాసేపు గ్యాప్ తీసుకున్నారు. విద్యార్థులందరినీ పంపించిన తర్వాత తిరిగి ఒక 1.5 అవర్ గ్యాప్ తీసుకున్న తర్వాత తిరిగి ఈ బిల్డింగ్ కొలాప్స్కి సంబంధించినటువంటి పనులను అయితే ప్రారంభించడం జరిగింది. ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో 6 ఫ్లోర్లలో నిర్మించారు. దీన్ని 6 ఫ్లోర్లకు సంబంధించిన బిల్డింగ్స్ ప్రస్తుతం 2 జేసీబీలతోటి కులగొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక జేసీబీ నడుస్తుంది, ఇంకో జేసీబీ కూడా ఇప్పుడే తీసుకొచ్చారు దీన్ని కులగొట్టడానికి సంబంధించి. అయితే మల్లారెడ్డి అల్లుడు ఏదైతే ఈ బిల్డింగ్ నిర్మాణం చేశాడో కాలేజీకి సంబంధించి, ఇది ఏరోనాటికల్ స్పేస్కి సంబంధించినటువంటి కాలేజీ బిల్డింగ్ ఇది. అయితే దీన్ని అక్రమంగా నిర్మించాడని చెప్పేసి అధికారులు గత వారం రోజుల క్రితం నోటీసులు ఇచ్చారు. అయితే దానితో పాటు ఇది ఈ బిల్డింగ్ నిర్మించిన కన్స్ట్రక్షన్ చేసిన స్థలం ఏదైతే ఉందో ఇదంతా కూడా చెరువుకు సంబంధించినటువంటిది, చిన్నదామెర చెరువుకు సంబంధించిన స్థలం ఏదైతే ఉందో దాదాపు 2 ఎకరాల వరకు ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ స్థలంలో ఇదేదైతే గతంలో మల్లారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ బిల్డింగ్ నిర్మాణం చేశారని చెప్తా ఉన్నారు. ఒక చెరువుకు సంబంధించినటువంటి స్థలాన్ని కబ్జా చేసి ఈ యొక్క ఏరోనాటికల్ స్పేస్కు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. 6 ఫ్లోర్లకు సంబంధించినటువంటి బిల్డింగ్ని అయితే పోలీసులు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కొలాప్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ పక్కన ఏదైతే బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్ కూడా ప్రభుత్వ జాగాకు సంబంధించింది, అంటే ఏదైతే చెరువుకు సంబంధించినటువంటి ప్రాంతమే ఈ బిల్డింగ్ అంతా కూడా. అయితే దాదాపు ఇది 2 ఎకరాల వరకు విస్తరించున్నటువంటి ప్రాంతాన్ని మల్లారెడ్డికి సంబంధించినటువంటి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో
ఆయన కబ్జా చేసినట్లుగా అయితే అధికారులు గుర్తించారు. కబ్జా చేసిన తర్వాతనే కబ్జా చేసి నిర్మించినందుకు గాను ప్రస్తుతం ఈ నిర్మాణాలు అయితే కూల్చివేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే దానితో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఐటీ పార్క్ సెంటర్ అనేది అయితే ఉందో, ఐటీ పార్క్ సెంటర్ ఫర్ ట్రైనింగ్ కౌన్సిల్ సెల్ ఏదైతే ఉందో దీన్ని కూడా ఇది కూడా చెరువుకు సంబంధించిన ప్రాంతంగా అధికారులు గుర్తించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది కూడా చెరువుకు సంబంధించిన ప్రాంత స్పేస్గానే చెప్తా ఉన్నారు. అయితే దీని పక్కన కూడా క్యాంటీన్ అనేటటువంటిది ఒకటి ఉంది. ఆ క్యాంటీన్ కూడా చెరువుకు సంబంధించినటువంటి స్థలంగానే గుర్తించారు. అయితే విద్యార్థులు మార్నింగ్ సమయంలో ఒకేసారి ఆందోళన చేయడంతో వీళ్ళందరూ కూడా విద్యార్థులను పోలీసు అధికారులు అందరూ అడ్డుకొని ఈ యొక్క నిర్మాణాలను అయితే కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే అధికారులు మాత్రం ఈ బిల్డింగ్ కంపల్సరీ మొత్తం కూల్చేంత వరకు ఎవరిని ఇక్కడ విద్యార్థులను ఇటు సైడ్ రాకుండా చూసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతో ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్డింగ్ను అయితే మొత్తం కూల్చివేసేస్తామన్నట్టు అధికారులు అయితే ప్రీ ప్లాన్ సిద్ధం చేసుకున్నా ఉన్నారు. దీనికి సంబంధించి బయటికి వ్యక్తులైతే ఎవరిని కూడా ఈ పరిసర ప్రాంతాలకి రానియకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. కొత్త వాళ్ళు ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతాలకి రాకుండా చూసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే కాసేపటి క్రితం విద్యార్థులు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు వెంటనే అప్రమత్తమై వాళ్ళని ఇక్కడ నుంచి పంపివేయడం జరిగింది. దానితో పాటు ఇక్కడ ఏదైతే విద్యార్థులు ఉన్నారో ఇక్కడ కాలేజ్ సరౌండింగ్స్ ఉన్న ఈ యొక్క కాలేజ్ ప్రైమిసెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వీళ్ళందరినీ ఆ విద్యార్థులందరినీ కూడా హాలిడే ప్రకటించి వాళ్ళందరినీ పంపించేయడం జరిగింది. హాస్టల్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ హాస్టల్కి సంబంధించిన విద్యార్థులు కొందరు మాత్రం వాళ్ళ హాస్టల్ రూమ్లలో ఉన్నారు. అయితే వాళ్ళను కూడా పోలీసులు బయటికి రానియని పరిస్థితి ఉంది. ఎక్కడైతే ఉందో పోలీసులు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో అలర్ట్ అయ్యి ఎవరిని కూడా బయటికి రాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యార్థులు ఒకేసారి రాకుండా ఉండడం కోసం వాళ్ళు ముందస్తు చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బిల్డింగ్ ఏదైతే కన్స్ట్రక్షన్ అక్రమంగా నిర్మించింది ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా పూర్తిగా కూల్చివేస్తామని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ వంశీతో నరేష్, RTV హైదరాబాద్.